అందరికీ నమస్కారం. నిన్న మనకి వచ్చిన నమ్మకమైన సమాచారం మేరకు 2 బండ్లలో గాంజా వస్తుందని సమాచారంతో పెదమానాపురం రైల్వే గేట్ దగ్గర వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్‌లో ఈగల్ టీమ్‌తో కలిసి జిల్లా పోలీసు కంబైన్డ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్‌లో 2 బండ్లు గాంజాతో ఒడిశా వైపు నుంచి వస్తున్నాయి. విశాఖపట్నం వైపు వెళ్తున్న 2 బండ్లు ఆపి 2 బండ్లు చెక్ చేస్తే దాంట్లో 230 కిలోగ్రామ్స్ గాంజా 44 ప్యాకెట్స్‌లో సీజ్ చేయడం జరిగింది. ఒక బండి మారుతి సుజుకి ఆల్టో, ఇంకొక బండి మారుతి సుజుకి 800 కార్ సీజ్ చేయడం జరిగింది. ఆ 2 బండ్లలో 5 ముద్దాయిలు గాంజా ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నారు. మనం ఆపితే దాంట్లో 3 పారిపోవడం జరిగింది. 2 మనకి అక్కడ పట్టుబడ్డారు. ఆ 2 పేర్లు, ఒకడు గాసిరామ్ హంటాల్, అతను పొట్టంగి మండల్ కోరాపుత్ డిస్ట్రిక్ట్ కి సంబంధించిన అతను. ఇంకొకడు కరణ్ కిలో, అతను సిమిలిగూడ మండల్ కోరాపుట్ డిస్ట్రిక్ట్ ఒడిశా నుంచి. సో వీళ్ళు 5 ఈ పొట్టంగి కోరాపుట్ నుంచి ఈ గాంజా ఈ 2 బండ్లలో ట్రాన్స్పోర్ట్ చేసి అక్కడ వైజాగ్లో ఒక మనిషికి హ్యాండ్ ఓవర్ చేయడానికి తీసుకెళ్తున్నారు. ఈ గాంజాను హ్యాండ్ ఓవర్ చేసి దాంట్లో ఏదైతే వాళ్ళకి డబ్బు వస్తుందో దాంతో వాళ్ళకి బాగా ప్రాఫిట్ వస్తుందని ఉద్దేశంతో వీళ్ళు ఈ గాంజా బిజినెస్ కంటిన్యూ చేస్తున్నారు. దీంట్లో ఎవరైతే 3 పారిపోయారో దాంట్లో ఒకడు సురేష్ అడకటియా అనే అతను దీంట్లో మెయిన్ కాన్స్పిరేటర్, మెయిన్ మాస్టర్ మైండ్ దాని వెనుక. సో వాళ్ళను కూడా, ఆ 3 కూడా త్వరలోనే అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ కేసులో మంచి డిటెక్షన్ చేసిన డిఎస్పి బొబ్బిలి గారికి, గజపతి నగరం ఇన్స్పెక్టర్ గారికి, పెదమానాపురం ఎస్ఐ గారికి అండ్ వాళ్ళ టీంకి అభినందిస్తున్నాము. సో మన జిల్లాలో ఎవరైనా గాంజా ట్రాన్స్పోర్ట్ చేసినా మన జిల్లా ద్వారా వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఉంటాయి. వాళ్ళ మీద చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళను అరెస్ట్ చేయడం కాకుండా, కేసు పెట్టడం కాకుండా, వాళ్ళకి ఏదైతే వాళ్ళు ఆస్తులు సంపాదిస్తున్నారో ఈ గాంజా బిజినెస్ చేసి డబ్బు సంపాదించి ఆస్తులు ఏదైతే వాళ్ళు సేకరిస్తున్నారో దాన్ని కూడా మనం ఫ్రీజ్ చేయడము, కన్ఫిస్కేట్ చేయడము జరుగుతుంది. ఆల్రెడీ మన జిల్లాలో 3 ముద్దాయిలు సంబంధించి అరౌండ్ 5 కోట్ల విలువ ఆస్తి మనం ఫ్రీజ్ చేయడం జరిగింది. సో ఈ కేసులో కూడా ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ గాంజా బిజినెస్ చేసి, గాంజా ట్రాన్స్పోర్ట్ చేసి డబ్బు సంపాదించాలని అనుకుంటున్నారో వాళ్ళందరి మీద ఏదైతే వాళ్ళు ఆస్తులు సంపాదిస్తున్నారో దాని మీద కూడా వాళ్ళని, ఆ ఆస్తులని కూడా ప్రభుత్వానికి కన్ఫిస్కేట్ చేసేటట్టు అన్ని చర్యలు తీసుకుంటున్నాము. థ్యాంక్ యూ.